నీకు పుట్టిన వారిని నేను ఆస్వాదించదను, భయపడవద్దు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును, భయపడకుము. నేను దప్పికొనిన వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆస్వాదించెదను. యెషయా 44:2-3. యెషయా గ్రంథంలో 39 అధ్యాయాల వరకు ఇశ్రాయేలీయులు తదితరులు ఎదుర్కోబోయే పరిస్థితులు, వాటికున్న విడుదలను గుర్చిన వాగ్దానములను మనం చూస్తాం. అయితే 40వ అధ్యాయం నుండి దేవుని వాత్సల్యత, ఇశ్రాయేలీయుల సమకూర్పు, వృద్ధి, వారి వ్యాప్తి గురించి ఆయనకున్న ఆశయం గమనిస్తాం. వాత్సల్యము అంటే ఆవు దూడను కన్నప్పుడు అది ఎంతో మురిసిపోతుంది. దూడను కనడానికి తాను అనుభవించిన బాధను మర్చిపోయి ఎంతో ప్రేమతో దూడకు అంటుకొని ఉన్న మస్టినంతటినీ నాకి దానిని శుభ్రం చేస్తుంది. ఎప్పుడైతే ఆ మస్టు దూడను వదులుతుందో అప్పుడు దూడ లేచి గంతులు వేస్తుంది. నిజంగా అది ఆవు యజమానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇదే వాత్సల్యము. దేవుడు కూడా నీకు పుట్టిన బిడ్డలను ఆస్వాదిస్తానని అభయం ఇస్తున్నాడు. అంటే దూడ అడగకుండానే ఆవు శుభ్రం చేసినట్లు నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. యెషయా 43:25. దేవుడు తల్లిదండ్రుల వంటి మనస్సే కలిగి ఉంటాడు. మనిషి తప్పిపోయి సమకూర్చబడిన లేదా ఎంతో వేము చెల్లించి తప్పు మార్గం నుండి తప్పించిన తిరిగి పడిపోతున్నప్పుడు శిక్షించి వారి నాశనమును కోరుకోలేడు. ఎందుకంటే నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించిన వాడనని ఆయన చెప్తున్నాడు కనుక ఎంతో వాత్సల్యంతో సమకూర్పు కొరకు ప్రయత్నిస్తాడు. ఒకవేళ మనం విసికినా, మనం అడగకపోయినా ఆయనే మనల్ని గురించి ఆలోచించి నేను కాదంటే ఎక్కడికి వెళ్తారని చెప్పి తిరిగి ఆయనే భరోసా ఇస్తాడు. అదే ఆయన అపారమైన అగాపే ప్రేమకు గుర్తు. అందుకే యాకోబుతో నిన్ను నేను ఎన్నో విధాలుగా హింసల ద్వారా, అవమానాల ద్వారా, శాపముల ద్వారా మార్పు చేయాలని చూచాను. కానీ ఆ మార్పు నీలో ప్రస్తుతం కనిపించకపోయినా ఆ మార్పు కొరకు ఎదురు చూస్తూ నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు. నా సేవకుడు అయిన యాకోబు, నేను ఏర్పరచుకుని యెషూరును, భయపడవద్దు. నేను ఎండిన భూమికి నీళ్ళిస్తాను, నీ సంతతికి ఆత్మనిస్తాను, నీ సంతతిని ఆస్వాదిస్తాను. నీ సంతతి వారిని నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు ఎదగ చేస్తానని చెప్తున్నాడు. వీటన్నిటిని బట్టైనా నేను తప్ప వేరే దేవుడు లేడు. నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నీవు భవిష్యత్తు నెరిగిన వారని లేరని నీవు తెలుసుకుంటావు. ఇదే నా ప్రేమ గుర్తులు. వీటిని తలుచుకో. నిన్ను బట్టి కంటే నీ బిడ్డలను బట్టి నీకు ఎంత బాధ ఉందో, నిన్ను బట్టి నీలో ఉన్న భయములు, దిగులను బట్టి నాకు కూడా నీ గురించి అంతే బాధ ఉంది. కాబట్టి నీ పిల్లలను నేను తప్పక ఆస్వాదిస్తాను. దిగులు పడవద్దు, భయపడవద్దు.